నవంబర్ 1926 22nd నవంబర్ 1926 ఈ రెండు చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు అరవిందుల వారు వాళ్ళ లైఫ్ లో. ఆయన కానీ మా మదర్ కానీ ఈ రెండు డేట్స్ చెప్పుకుంటారు. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారో ఆల్మోస్ట్ అదే ఎనర్జీ ఫీల్ అయ్యారు. మరి గురువుకి ఇంకా ఎప్పుడు ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది, కానీ మనకి లైవ్ గా తెలిసిన విషయం ఇది. ఆ ఎనర్జీని మరి ఆయన తట్టుకుని మరి ఇలా జరిగిందో లేకపోతే ఏం జరిగిందో, ఈ ఫెల్ట్ ది హార్ట్ అటాక్, చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. బుక్ రిలీజ్ జరిగిపోయింది, కూలబడిపోయారు. చెప్పేశారు నన్ను జాగ్రత్తగా హాస్పిటల్కి చేర్చండి అన్నారు, చేర్పించారు. ఈజ్ బ్యాక్ విత్ ద బ్యాంక్. అంత అద్భుతమైన పుస్తకం అన్నమాట. ఒక బుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ గురువు లేదా ఎనర్జీని మరి నెగటివ్ ఫోర్సెస్ ఆపడానికి ఆ బుక్ రిలీజ్ కాకుండా ఉండటానికి అలా చేశాయని అనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా వర్షన్ అనుకోవాలా మనకు అనవసరం. ఇంకొకళ్ళు అయితే అమ్మో ఇలా జరిగిందే, ఆ బుక్ మనం ముట్టుకోకూడదు, దాన్ని అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి విపరీతంగా మాస్టర్ మీద ప్రేమ వలకబోసేసి అమ్మో అస్సలు దీన్ని ముట్టుకోకూడదండి, ఇది అదండి, ఇలా అయిందండి ఇలా అయిందండి. మాస్టర్ పుట్టిందే అందుకు. ఇలాంటి అనవసరమైన చెత్త ప్రేమలు నా మీద ప్రసరించకండి. మీకు నా మీద ఏదైనా ప్రేమ ఉంటే మీరు ఆచరించి చూపండి. గురువుకి కాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టుకుంటారు? ఒకసారి దండం పెట్టుకుంటారు అంతే. ఒక్కసారి దండం పెట్టుకొని నీకు నేను శరణు వచ్చాను, నువ్వే నాకు సర్వము అని ఒకసారి చెప్పుకుంటే సరిపోతుంది. కనపడినప్పుడల్లా కాళ్ళు పట్టేసుకొని, కష్టం వచ్చినప్పుడల్లా కాళ్ళు పట్టి చెప్పుకోవచ్చు. గురువుకి చెప్పుకోవాలి, చెప్పుకుంటూ ఉండాలి. ప్రతిసారి పాద నమస్కారం లేపులేదే, నన్ను చూడలేదే, నన్ను పలకరించలేదే. సర్వాంతర్యామి అయిన గురువుకి మనం పలకరించాలా, మనల్ని పలకరించాలా. ఇదంతా నేనేదో గొప్పగా చెప్పట్లేదు, నేను ఆచరించి చూపిస్తున్నాను. ఆచరించాను. నేను ఎక్కడో మహారాష్ట్రలో ఉండేవాడిని. అక్కడి నుంచి సాధనా శిబిరం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. ఏదో మూల కూర్చునేవాడిని, ఆయన చెప్పేది వినేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఐ నెవర్ ఆస్క్డ్ హిస్ రికగ్నిషన్ అండ్ ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ హిమ్. కాకపోతే క్వశ్చన్స్ వేసేవాడిని, అది కూడా పబ్లిక్ లో నుంచి పర్సనల్ గా ఏ క్వశ్చన్ వేసినా నువ్వు పబ్లిక్ లోనే అడుగు, నువ్వు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ అందరికీ ఉపయోగపడుతుంది అనేవారు. అదొకటే తప్పితే ఎప్పుడు నేను, ఎందుకంటే సర్వాంతర్యామి అయిన గురువుని నీలో ఎలాగా రిఫ్లెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన మనకి రావాలి. కానీ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తేనే నాకు కష్టాలు తీరుతాయండి అని ప్రతిరోజు అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. అటువంటి ఇప్పుడు ఆయనకి తెలిసాయి అంటే ఇప్పుడు తెలుసు అంటే గురువు సర్వాంతర్యామి అంటే ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ డిస్టెన్స్. ఆయన శరీరంలో లేరు కదా అంటే ఆయన ఆ ఆస్పెక్ట్ ఇంకొకళ్ళు గవర్న్ చేస్తారు, ఇంకొకళ్ళు చూసుకుంటారు. ఇంకేదో సోలార్ సిస్టమ్ లో ఉంటారు అని అన్నారు కదండి. మరి ఇక్కడ మన వాళ్ళు ఖచ్చితంగా సర్వాంతర్యామి అయిన గురువుకి ఎక్కడున్నా అందుతాయి. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. ద్రౌపది ప్రాబ్లం జరిగినప్పుడు అందింది అంటే అక్కడి నుంచే సొల్యూషన్ పంపించాడు. శరీరం ఉంది లేదు, శరీరం వదిలేశారు, ఇలాంటివి ఏమీ మనం ఆలోచన చేయక్కర్లా. వీళ్ళందరికీ ఒకటే ప్లేన్. మన భావనలు ఆ ప్లేన్ లోకి వెళ్తాయి. ఆర్తిగా మనం కలిసి పిలిస్తే స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహిమే దృఢం. గట్టిగా ఒక్కసారి పిలిస్తే పలుకుతాడు దత్తాత్రేయుడు. నేను పిలిచానండి, చాలా సార్లు బాధపడ్డానండి, పలకలేదండి, కనపడలేదండి,
వాళ్ళకేదో సాయి సచ్చరిత్ర చదివేటప్పుడు కుక్కలాగా వచ్చారట, ఏదో వచ్చారట, భోజనం పెట్టించుకున్నారట. నాకు జరగలేదండి. జరిగితేనే మీకు ఫలితం వచ్చినట్లు కాదు. మీ భావనలు వాళ్ళకి అందుతాయి. నువ్వు ఎంత ఆర్తిగా పిలిచినా, నువ్వు కనపడలేదు, స్వప్న దర్శనం రాలేదు, అందరికి అలా వస్తాయట, అవేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీ భావనలు వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయి. వాళ్ళు మనకి ఎప్పుడు ఎలా ఇవ్వాలో మనకంటే వాళ్ళకి తెలుసు. వెరీ సింపుల్ రీజన్. యూ డజంట్ ఈవెన్ నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యువర్ పాస్ట్ బర్త్స్. యూ డజంట్ ఈవెన్ నో హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ఇన్ టచ్ విత్ ది గురూస్ ఇన్ యువర్ పాస్ట్ బర్త్స్. రియలైజేషన్ లేదు మనకి. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. ఆత్మ సాక్షాత్కారం జరిగితే ఇవన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇంకా గురువు శరీరంతో మనకు అసలు పనే లేదు. సర్వత్రా గురువు కనపడుతూ ఉంటాడు. కాసేపు శ్రీరామ శర్మ ఆచార్యలా కనబడతాడు, కాసేపు సత్సాయి బాబాలా కనబడతాడు, కాసేపు మాస్టర్ లా కనబడతాడు, కాసేపు బీకేలా కనబడతాడు, ఇంకాసేపు అరవిందుల వారిలా కనబడతాడు, కాసేపు కృష్ణుడిలా కనబడతాడు, ఎట్లయినా కనబడతాడు. అవధూతలు ఎంజాయ్ చేసే మూమెంట్స్ అవే. సర్వత్రా వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఎలా కావాలంటే అలా కనపడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి దొరుకుతూ ఉంటాయి. అడగరు, నోరు తెరిచి అసలు అడగరు. అందుకనే వాళ్ళు మాట్లాడరు. నోరు తెరిచి అడిగితే వాళ్ళకి నోరు తెరిచి అడగని స్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. మెహర్ బాబా ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. షిరిడి సాయిబాబా వాళ్ళ గురువుని తలుచుకుంటూ, గురువు లేడు, ప్రత్యక్షంగా లేడు, ఫిజికల్ గురువు లేడు, 12 సంవత్సరాలు గురువుని తలుచుకుంటూ కూర్చున్నాను అంటాడు. మనకి గురువు ఎదురుగా కనపడినా కూడా ఆయన కాళ్ళు పట్టేసుకొని ఆయనతో ఏదో చెప్పేద్దాం, ఆయన చేత ఏదో మాట్లాడిచ్చేసుకుందాం, ఆయన పక్కన కూర్చొని ఫోటోలు తీసుకుందాం, ఆయన ఒళ్ళో కూర్చుందాం, ఆయన మనల్ని పలకరిస్తే ఆహా ఓహో చూసారా నన్ను పలకరించారు, నా గురించి అడిగారు అని అందరి వైపు చూడటం. గుడికి వెళ్ళినా కూడా 15-20 మంది ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకసారి వెళ్ళి రియాలిటీ టెస్ట్ చెక్ చేయాలి. ఎడ్డి కృష్ణమూర్తి, ఓషోలు వీళ్ళందరూ చేసింది అదే. 50-60 మంది, 15-20 మంది టెంపుల్లో భక్తులు ఉన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది, మీరు ఒక్కరే వెళ్ళినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది. మీరు ఒక్కరే వెళ్తే మీ మానసిక స్థితి చాలా నార్మల్ గా ఉంటుంది. అయ్యో ఎవరు లేరే, నా భక్తిని చూసేవాళ్ళు ఎవరు లేరే. అదే 15-20 మంది ఉంటే ప్రదక్షిణలు చేస్తాము, పొళ్ళుడు దండాలు పెడతాము, సాష్టాంగ నమస్కారాలు చేస్తాం, బొట్లు పెట్టేసుకుంటాం, అయ్యవారితో మాట్లాడతాం, అయ్యవారి చేత షడగోపం తీసుకుంటాం. అదే ఈ సింగిల్ గా వెళ్ళినప్పుడు కూడా యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. మన మనస్సు ఏంటో మనకు తెలియదు. మన మనస్సు ఎటువైపు డ్రాగ్ చేస్తుందో మనకి తెలియదు. ఎన్నోసార్లు మనల్ని మనం పరీక్షించుకోవాలి. రోజుకి నేను 2-3 సార్లు పరీక్షించుకుంటుంటా. అసలు నిజంగా నాకు ఇది ఇంట్రెస్టెడ్ సబ్జెక్టేనా, నిజంగా నేను సాధన చేస్తున్నానా, నిజంగా నాకు గురువు మీద ప్రేమ ఉందా, నేనేదో పేరు కోసం లేదు ఇంకో దానికోసం చేస్తున్నానా. యు కుడ్ నాట్ బిలీవ్ ఇట్, రియల్లీ ఐ డూ ఇట్. మళ్ళీ ఈ ఈ వర్క్ లో నాకు ఆనందం వస్తుందా, బ్యాంక్ వర్క్ లో ఆనందం వస్తుందా, లేదు పర్సనల్ వర్క్ లో ఆనందం వస్తుందా, లేదు ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళతో కాసేపు సినిమాలకి వాటికి వెళ్ళినప్పుడు ఆనందం వస్తుందా, చెక్ చేసుకుంటూనే ఉంటాయి ఇప్పటికీ అప్పటికి. ఇందులోనే ఆనందం ఉంది అని తెలిసి ఇంకా దీనికి స్టిక్ ఆన్ అయిపోయాను. అయితే అయింది, అవకపోతే అవదు. వస్తే వచ్చారు, రాకపోతే లేదు. నా ప్రయత్నం నేను చేస్తుంటా సిన్సియర్ గా. అంటే మనల్ని అంటే నేను ఇక్కడ సెల్ఫ్ డబ్బా కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ ఓన్ థాట్స్. నీ యొక్క మనస్సుని నువ్వు ఎలా మ్యానిపులేట్ చేసుకోవాలి, నీకు ఇష్టమైన విషయాల వైపు ఎలా మలుచుకోవాలి. నీకు ఇష్టమైన విషయాలు ఎప్పుడు చేయనీదు మనస్సు, ఎప్పుడు చేయనీదు, ఏదో ఒక వంక పెడుతుంది.
ఇది నాకు ఇష్టం రా బాబు, నేను ఈ పని చేసుకుంటానని మీరు మనసులో అనుకున్నప్పుడు మీ మనస్సు అడ్డం పడుతుంది. అదే మనలో ఉండే ఆ నెగటివిటీ. ఆ నెగటివిటీని తోసివేయటమే మనం చేసే ధ్యానం యొక్క లక్ష్యము. ఆ నెగటివిటీని తోసేస్తే రకరకాలైన విషయాలు తెలుస్తాయి. ప్రకృతిలో ఎన్ని పవర్స్ ఉన్నాయి, ఏ పవర్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాయువు ఎలా పనిచేస్తుంది, అగ్ని ఎలా పనిచేస్తుంది, నీరు ఎలా పనిచేస్తుంది, పృథ్వీ గ్రహం ఎలా ఉంది, ఆకాశం నుంచి ఎలా వస్తున్నాయి, ఆలోచనలు ఎలా వస్తున్నాయి. అవేవో ఈథర్ అంటారు, థాట్ ఫామ్స్ అంటారు. మనం మనం చేసే ఆలోచనలన్నీ ఆకాశంలో ఉంటాయంటారు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత కూడా ఇంకా ఆకాశంలో ఉంది, మనం కరెక్ట్ గా ధ్యానం చేస్తే ఆయన వాయిస్ వినొచ్చు అని చెప్తారు. అరవిందుల వారికి వివేకానందుడి వాయిస్ వినపడిందని చెప్తారు. ఎప్పుడు ఆ దివ్య జ్ఞానము, దివ్య స్పర్శ, దివ్య దృష్టి ఇవన్నీ మనకి కొంచెం కొంచెంగా అవగతం అవ్వాలి. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ అవర్ సాధన. రావట్లేదండి, అది అనిపించట్లేదండి, హ్యాపీగా ఉందా లేదా, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. వెదర్ యు ఆర్ హ్యాపీ డూయింగ్ దిస్ ఆర్ నాట్, అది ఫస్ట్. మిమ్మల్ని మీరు శవాష్ అనుకోండి, నాకు ఆనందంగా ఉంది, అది చూసుకోవాలి. ఆనందంగా లేకపోతే రావద్దు అసలు. డోంట్ కమ్ అండ్ వేస్ట్ యువర్ టైం. ఇద్దరు ముగ్గురున్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను సీక్రెట్ డాక్టర్ క్లాసెస్ 90 సెషన్స్ జరిగినాయి. ఇద్దరు ఉండేవారు, ఆగలేదు, ఎప్పుడు ఆగలేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోయా. అదొక ప్రాక్టీస్ అయిపోయింది నాకు. సో ఐ నెవర్ స్టాప్ ఫర్ ఎనీబడి. 6-7 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. గురువులు అప్పుడప్పుడు ఆలోచనలు ఇస్తుంటారు, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి. సరే, అలా చేసుకుంటూ పోవడమే నా పని. కాబట్టి మనం చేసే ఈ సాధనలని మీరు ఎలా మనస్సులో డీప్ గా గుర్తు పెట్టుకుంటారు అనేది మీరే చూసుకోవాలి. అందుకని మన ప్రయత్నం ఏంటి, ఒక నెలంతా ఒకటే సాధన, ఒక నెలంతా ఒకటే సాధన. అందుకని మనము చైత్ర మాసం స్టార్టింగ్ నవరాత్రుల్లో రామ్ బీజ సాధనతో స్టార్ట్ చేసినట్టు మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఏంటి, సప్త ఋషి ధ్యానము అనుకుందాం. రామ్ బీజ ధ్యానం చైత్ర మాసంతో మన స్టార్ట్ అయింది. జనవరితో కాకుండా మనము ఈ ఉగాదితో మనం మన క్యాలెండర్ ఇయర్ మార్చుకుందాం అని అనుకుంటున్నాం కదా. చాంద్రాయణం అంటే ఇదే, సోలార్. సో ది హోల్ వరల్డ్ ఫాలోస్ సోలార్ క్యాలెండర్, బట్ ఇండియన్ సిస్టమ్ ఫాలోస్ ఓన్లీ లూనార్ క్యాలెండర్. లూనార్ క్యాలెండర్ అంటే చైత్ర మాసం. 5-6 రోజులు అటు ఇటు ఉంటాయి తెలుగు వాళ్ళకి కానీ, తమిళ్ వాళ్ళకి కానీ, మలయాళీ వాళ్ళకి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పైగా లూనార్ క్యాలెండర్ ఇంకా ఇంకా మాట్లాడితే మనం ఈ 28 రోజులు కదా లూనార్ క్యాలెండర్లు. ఈ 28 రోజుల్లోనే ఉన్న అంటే పౌర్ణమి టు పౌర్ణమి, ఈ పౌర్ణమి టు పౌర్ణమి అసలు ఇంగ్లీష్ క్యాలెండర్ ఆపేసేసి పౌర్ణమి టు పౌర్ణమి ఎన్ని మండేస్ వస్తాయో అన్ని మండేస్ మాత్రమే, ఎన్ని ట్యూస్డేస్ వస్తాయో అన్ని ట్యూస్డేస్ మాత్రమే చేసుకునే ఆలోచన కూడా ఒకటి ఉన్నది. పక్కా ఇంక చంద్రుడిని ఫాలో అవటమే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వీళ్ళు ముగ్గురు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా వీళ్ళు ముగ్గురు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు మన దగ్గరికి వచ్చేది అదే, అమ్మవారు మన దగ్గరికి వచ్చేది వాళ్ళ ద్వారానే వస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే గురువు ద్వారా వెళ్లాల్సిందే, నో అదర్ చాయిస్. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగా మనము ఈ సాధన, స్వాధ్యాయము, సత్సంగము, సేవ. సేవ అనేది మీరు చూసుకోవాల్సిందే. సాధన మనం ఇక్కడ ఈ స్కూల్లో సాధన, స్వాధ్యాయము, సత్సంగము 3 మనం ప్రొవైడ్ చేస్తాం.
సేవ అనేది ఎలా చేయాలి, ఏమేమి చేయాలి అనేది మనం రెగ్యులర్‌గా ఎగ్జాంపుల్స్ చెప్తూనే ఉన్నాం. అది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సజెషన్స్ అండ్ అదర్ థింగ్స్. అది మీరు ఎలా వీలైతే అలా చేసుకోండి. అయితే సూర్యుడు ప్రాణాలు ఇంకొంచెం మనము డీప్‌గా వెళ్దాము. ఈ సప్తఋషి ధ్యానంలో. శాస్త్రానుసారము పృథ్వీ మరియు పృథ్వీ మీద జరిగే అన్ని గతివిధుల ప్రక్రియల యొక్క నియంత్రణ ప్రత్యక్షముగా లేక పరోక్షముగా సూర్యుని ద్వారానే జరుగుతుంది. అందుకనే దీంట్లో ఫైనల్ గా ఎఫర్మేషన్ అంటాం కదా, ఆ ఎఫర్మేషన్ లో మనం సూర్యుడే మొత్తం సర్వము అని చెప్పుకుంటాం. బ్రహ్మాండము సూర్యుని రూపంలో ఉంది. శరీర నిర్మాణానికి అవసరమయ్యే పంచతత్వముల ఉద్గమ కేంద్రం కూడా సూర్యుడే. ఇక్కడ ఉన్నదే చదువుతున్నాం. నేను ఏది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇస్తుంటాం కానీ పాంచభౌతిక తత్వాలలో అత్యంత అధికమైన సామర్థ్యము గల తత్వము వాయువు. దీని వికృతితోనే శరీరము రోగగ్రస్తమవుతుంది. మనకు తెలుసు కదా, ఆయుర్వేదంలో కూడా వాతము, పిత్తము, కఫము ఈ మూడిటి మీదే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. వాయువుతోనే అన్ని ట్రీట్ చేస్తారని చెప్తున్నారు. 7 ఋషులను జ్ఞాన, తప, ఆధ్యాత్మిక ప్రతీకలుగా గుర్తిస్తాము. ఈ సప్త ఋషులు సప్త ప్రాణాలుగా మనలో ఉన్నారు. ప్రాణ విద్య ద్వారా వీటిని అంతరంగంలో జాగృతము చేసుకుని సాధకులు ఋషితత్వ ధారణకు అధికారాన్ని సంపాదించుకుంటారు. వర్దినెస్ అన్నమాట. మనం అది కూడా చెప్పుకుంటాం కదా, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఋషి, మహర్షి ఇంతవరకు కరెక్టే. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. పైన దేవర్షి తర్వాత బ్రహ్మర్షి అనుకుంటాను. ఇవి గ్రడేషన్స్. మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. ఋషి, ఋషి అంటే ఏంటి? ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. అంతరంగంలో ప్రాణ విద్య ద్వారా ఈ సప్త ఋషులని సప్త ప్రాణాలుగా మనలో జాగృతం చేసుకోవటము ఋషితత్వము. అంటే ముందు అసలు మనం ఋషి అవ్వాలి. ఋషి అయిన తర్వాత మహర్షి, ఆ తర్వాత రాజర్షి, ఆ తర్వాత బ్రహ్మర్షి, ఆ తర్వాత దేవర్షి. బ్రహ్మకు కూడా, బ్రహ్మ ఒక దేవతే. బ్రహ్మకు కూడా ఒక గురువుగా ఉండగలిగేవాడు దేవర్షి. దేవర్షి ఎవరు? నారదుడు. నారదుడు ఇస్ ద అల్టిమేట్ అన్నమాట. బ్రహ్మర్షి ఈయనని అనొచ్చు అనుకుంటా. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటారు, వీళ్ళని అంటారు కానీ, కాబట్టి అదే కరెక్ట్. ఋషులు ఋషితత్వము వారి శరీరం వల్ల కాదు, వారి ప్రాణముల మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల విభిన్న ఋషుల పేర్లు ప్రాణశక్తి యొక్క విభిన్న శక్తులను సూచిస్తాయి. ఇంద్రియాల నియంత్రణను గృత్యము అంటారు, కామమును మద అంటారు. ఈ 2 పనులు ప్రాణం యొక్క కార్యములే. అందువల్ల వీటిని గృత్య మద అంటారు. అనగా ఇంద్రియముల నియంత్రణతోనే కోరికలను తీర్చుకునట. కాబట్టి ఈ ప్రాణశక్తి మనలోకి సరిగ్గా పనిచేయాలంటే ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. ఇంద్రియాలను నియంత్రించుకోవాలి అంటే ఆపుకోవాలని కాదు, ఆపేసుకోవాలని కాదు. యూజ్ ఇట్ ప్రాపర్లీ. నాట్ టూ మచ్, నాట్ లెస్. అతి ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎంత అవసరమో అంత. గృహస్థుగా యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ది సెన్సెస్. అందులో డౌటే లేదు. ప్రాణము సమస్త విశ్వము యొక్క అవలంబనము. అందువల్ల దీనిని విశ్వామిత్ర అంటారట. చూడండి, విశ్వామిత్రకి ఎంత రేషనల్ మీనింగ్ ఇచ్చారు గురువు గారు. ప్రాణము సమస్త విశ్వము యొక్క అవలంబనము అంటే ద రూట్ కాజ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్సెస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ప్రాణ. అందుకని విశ్వామిత్ర అంటారు. ఆ ప్రాణాన్ని విశ్వామిత్ర. ప్రాణశక్తి వందనీయము, సేవనీయము, పూజనీయము. ఆ ప్రాణశక్తినే మనము, ఆ ప్రాణశక్తికే వందనం చేస్తాము, ఆ ప్రాణశక్తికే సేవ చేస్తాము, ఆ ప్రాణశక్తిని పూజ చేస్తాము. అందువల్ల దీనిని వామదేవ అని కూడా అంటారు.
అన్ని పాపాల నుంచి రక్షిస్తుంది కావున అత్రి అన్నారు. బీజ రూప శరీరాన్ని ధరిస్తుంది గనక భరద్వాజ అన్నారు. విశ్వములో అన్నిటికంటే శ్రేష్టమైనది విశిష్టమైనది కనుక వశిష్ఠ అన్నారు. గౌ అనే పదానికి సూర్యకిరణములు, పృథ్వీ, వాక్కు, ప్రాణశక్తి అనే అర్థాలున్నాయి. గౌతమ అంటే వీటిలో శ్రేష్టమైనది. అలాగే ప్రాణము యొక్క అనేక పేర్లు ఋషి బోధకాలే. గౌ అనే పదానికి సూర్యకిరణాలు, పృథ్వీ, వాక్కు, ప్రాణశక్తి అనే అర్థాలున్నాయట. గోపూజ అన్న, గౌరవ్ అన్న, గౌరీ అన్న, ఇవన్నీ సూర్యుడితో లింకపోయినవి. గౌ 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 జిఓయు లేదా జిఏయు అనే పదానికి సూర్యకిరణాలు మీనింగ్ నెంబర్ 1, పృథ్వీ మీనింగ్ నెంబర్ 2, వాక్కు 3, ప్రాణశక్తి అనే అర్థాలు ఉన్నాయి. అందుకని గౌతముడు ఆయన అందులో ఉన్నారు. ఇంకొక పేరు గురించి చెప్తున్నారు. గాదిరాజు తన కుమార్తె సత్యవతిని రుచీకుడు అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించారు. చాలా కాలం వరకు వీరికి సంతతి లేదు. గాదిరాజుకు మగ సంతతి లేని కారణంగా వీరిరువురు కలిసి ఒక యజ్ఞమును ప్రారంభించారు. ఎక్కడ చూసినా యజ్ఞమే. యజ్ఞం నేర్చుకోకుండా, యజ్ఞం చేయడం అలవాటు లేకుండా మనం సాధనలోకి ముందుకు వెళ్ళలేము. ఎవరి పాటికి వాళ్ళు యజ్ఞం నేర్చుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు యజ్ఞం చేసుకునే అలవాటు చేసుకోవాల్సిందే. యజ్ఞము ద్వారా దేవతలతో డైరెక్ట్ ఫ్రెండ్షిప్ చెయ్యవచ్చు. ఇది ఫ్రమ్ ద డే 1 చెప్తూనే ఉన్నా. యజ్ఞము నేర్చుకోవాలి. కనీసం దీప యజ్ఞం అన్నా ఆడియోలున్నాయి, వీడియోలున్నాయి, పుస్తకాలున్నాయి, ఎన్నోసార్లు షేర్ చేస్తున్నాము. మొదలు పెట్టండి. దీపయజ్ఞం చెయ్యని వాళ్ళు, తెలియని వాళ్ళు, మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రూప్ లో. దీపయజ్ఞం చేయడం అలవాటు. దీపం వెలిగిస్తున్నాం, అందరం వెలిగిస్తున్నాం. పొద్దున సాయంత్రం వెలిగిస్తాం. సాయంత్రం దీపం వెలిగించి ఆ తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. పొద్దున్నే దీపం స్నానం చేసి ముందు దీపం వెలిగించి మిగతా పనులు చేసుకుంటాం. అక్కడే ఆ దీపం వెలిగించిన చోటే ఒక 10-15 నిమిషాలు కనుక కూర్చోగలిగితే దీపయజ్ఞం అయిపోతుంది. దాంట్లో మన సంకల్పములు, మంత్రాలు, ఆకుతులు, శుభకామన యాడ్ చేసుకొని మనం రోజు యజ్ఞం చేసుకోవచ్చు ఇంట్లో. కాబట్టి అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడున్న యజ్ఞమును ప్రారంభించారు. అందు రుచీకుడు విప్ర లక్షణాలు గల పుత్రుని కొరకు, గాదిరాజు క్షత్రియ లక్షణాలు గల బాలుని కొరకు యజ్ఞంలో ఆహుతులు ఇచ్చారు. ప్రసాదములు పొరపాటున మారిపోవటం వల్ల రుచీకుడు కుమారుడైన జమదగ్ని క్షత్రియ లక్షణాలతో, గాదిరాజు బ్రాహ్మణ లక్షణాలున్న విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని సూర్యవంశానికి చెందిన ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకని వివాహమాడాడు. ఈ విధంగా విశ్వామిత్ర జమదగ్నులు సూర్యశక్తికి చంద్రశక్తికి ప్రతీకలైనారు. అందువలన విశ్వామిత్రి కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్నుకు అధిష్టాన దేవతలైనారు. ఇది చెప్పడానికి ఇదంతా చదివాము. మనకి అందరూ వచ్చేసారు చూడండి. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సమస్త విశ్వము యొక్క అవలంబనము, ప్రాణము, దాన్ని విశ్వామిత్ర అంటారు. ప్రాణశక్తి వందనీయము, సేవనీయం, పూజనీయం. అందువల్ల దీనిని వామదేవ అంటారు. అన్ని పాపాలని రక్షిస్తుంది కాన అత్రి అన్నారు. విశ్వామిత్ర 1, అత్రి 2, భరద్వాజ 3, 4 వశిష్ఠ, గౌతమ 5, ఇక్కడ 6, 7 విశ్వామిత్ర, వశిష్ఠ, కశ్యప, వామదేవ. కశ్యప అనే పదానికి వచ్చింది. ఓకే. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? విశ్వామిత్ర వచ్చింది, వామదేవ అంటే కశ్యప వచ్చింది. అన్ని పాపాల నుంచి రక్షిస్తుంది కాబట్టి అత్రి అన్నారు.
బీజ రూప శరీరాన్ని ధరిస్తుంది కనుక వామదేవ అంటే భరద్వాజ కశ్యపుడు అండి. కశ్యప అని వస్తుంది. వామదేవ అంటే జయగురుదేవ్. కశ్యప. కశ్యప ఎందుకంటే ఈ 7 పేర్లు వచ్చినాయి. ఆ కశ్యప అనే పదానికి ఇక్కడ రిలేషన్ అంతే. చూడలేదు, చూస్తున్నాను నేను కూడా, అది కూడా చూస్తున్నాను. గౌతమ భరత అయమే గౌతమ అయం భరద్వాజ ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్ర అయం జమదగ్ని ఇమౌ ఏవం వశిష్ఠ కశ్యప అయమేవ వశిష్ఠ అయం కశ్యప వాగే వాత్రి. ప్రాణవౌ ఋషయః ఇమౌ ఏవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజ ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్రః అయం జమదగ్నిః ఇమౌ ఏవం వశిష్ఠ కశ్యపౌ అయమేవ వశిష్ఠః అయం కశ్యపః వాగే వాత్రిః. ప్రాణము సమస్త విశ్వం యొక్క అవలంబనము, దీన్ని విశ్వామిత్ర అన్నారు. ప్రాణశక్తి వందనీయము, సేవనీయము, పూజనీయము, అందువల్ల దీన్ని వామదేవ అంటారు. దీన్ని కశ్యపగా మనం చూద్దాం. అన్ని పాపాల నుంచి రక్షిస్తుంది కాబట్టి అత్రి అన్నారు. అత్రి అంటే తెలుసు కదా మనకి, అత్రి అనసూయల పుత్రుడు ఎవరండి? దత్తాత్రేయుడు అండి. దత్తాత్రేయుడు. కాబట్టి దత్తాత్రేయుడు ఏం చేస్తాడు? అత్రి అనసూయల యొక్క పుత్రుడు కాబట్టి ఆయన పాపాల నుంచి రక్షిస్తాడు, మనల్ని ధర్మార్థ కామ మోక్షాలు ఇస్తాడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లోంచి బయటకు వేస్తాడు. దత్తాత్రేయుడి యొక్క తత్వం ఏంటి? మొత్తము ఎప్పుడూ ఉంటాడు, నిత్యావతారం ఆయన. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా అత్రి అనసూయ. అత్రి అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది, త్రిగుణాలకి అతీతంగా ఉన్నది, పాపాల నుంచి రక్షిస్తుందని ఇక్కడ ఇచ్చారు. బీజరూప శరీరాన్ని ధరిస్తుంది కనుక భరద్వాజ అన్నారట. ఏది? ప్రాణము మొత్తానికి అవలంబనం కాబట్టి దీన్ని విశ్వామిత్ర అన్నారు. ప్రాణశక్తి వందనీయము, సేవనీయం, పూజనీయం కాబట్టి వామదేవ అన్నారు. ఇక్కడ సప్త ప్రాణాలని చెప్పారు కదా ఇంతకుముందు. 7 ఋషులు జ్ఞాన తప ఆధ్యాత్మిక ప్రతీకలుగా గుర్తిస్తుంది. 7 ఋషులు 7 ప్రాణాలుగా మనలో ఉన్నారు కాబట్టి బీజరూప శరీరాన్ని ధరిస్తుంది కనుక భరద్వాజ అన్నారు. విశ్వములో అన్నిటికంటే శ్రేష్టమైనది, విశిష్టమైనది, మనందరిలో కూడా ఒక శ్రేష్టమైనది, విశిష్టమైనది ఒక క్వాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వారిలో ఉంటుంది. ఇప్పుడు 21 మంది ఉన్నారు. 21 మందిలో ఒక క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్వాలిటీ భగవంతుడికి ఉపయోగపడేది, ఇతరులకు ఉపయోగపడేది, నీకు నువ్వు ఉపయోగపడేది, నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడినా అదేంటో మీరే తెలుసుకోవాలి. అదే సాధన. పాటలు పాడటం కానీ, వీణ వాయించడం కానీ, లేదు ముగ్గులు వేయటం కానీ, వంట వండటం కానీ, ఇలా చెప్పుకోవడం కానీ, లేదా ఏదైనా టీచింగ్ కానీ, ఏదైనా సబ్జెక్ట్స్ టీచింగ్ కానీ, ఇలా రకరకాలైన ఏదో ఒక ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని బయటకు తెచ్చుకోవాలి.
అప్పుడు విశిష్టమైన ఒక క్వాలిటీ ఉంటుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి మిమ్మల్ని బ్లెస్ చేసినట్టు. గౌతముడు అంటే పృథివీ, వాక్కు, ప్రాణశక్తి. మన వాక్కుని మనం సరిగ్గా నియంత్రించుకుని ప్రాణశక్తిని కరెక్ట్ గా మనం వాడుకుంటూ పృథ్వీ గ్రహం మీద మనం ఉంటున్నాం కాబట్టి పృథ్వీ గ్రహాన్ని ఇబ్బంది లేకుండా మనం సూర్యకిరణాలు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే గౌతమ ఋషి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే. సరే, ఇక్కడ గాదిరాజును వీళ్ళిద్దరు కలిసి యజ్ఞాలు చేస్తారు. ప్రసాదం అటు ఇటు అవుతుంది. జమదగ్ని ఏమో క్షత్రియ లక్షణాలు వస్తాయి. విశ్వామిత్రుడికేమో బ్రాహ్మణ లక్షణాలు వస్తాయి. కానీ ఆ విశ్వామిత్ర జమదగ్నులు సూర్యశక్తికి చంద్రశక్తికి ప్రతీకలు అయిపోయారు. విశ్వామిత్రుడు కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్ను. అదే మనం పట్టుకున్నాం. ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పలేదు, కానీ విశ్వామిత్రుడు కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్ను అన్నారు కాబట్టి మిగతా 3 పెయిర్స్ ఉంటాయి కదా, అవి కూడా రైట్ లెఫ్ట్ గా చూసుకుందాం. 2 కళ్ళు విశ్వామిత్ర రైట్ అయ్యి, జమదగ్ని లెఫ్ట్ అయ్యి. 2 చెవులు గౌతమ, భరద్వాజ. గౌతముడు కుడి చెవి, భరద్వాజ లెఫ్ట్ చెవి. విశ్వామిత్ర కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్ను. 2 నాసికారంధ్రములు, వశిష్ఠ కుడి నాసికారంధ్రము, కశ్యపుడు ఎడమ నాసికారంధ్రము. వాక్కు అత్రి. కాబట్టి మనము యజ్ఞములో కూడా కుడి నుంచి ఎడమకి వెళ్తాం కదా, ఈ స్పర్శ చేసేటప్పుడు నీటితో, అంతే కదా. వీటిని ఎడమ నుంచి కుడికి వెళ్తామండి. ఎడమ నుంచి కుడికి వెళ్తాం. ఎడమ నుంచి కుడికి వెళ్తాం. కరెక్ట్. ఎడమ నుంచి కుడికి వెళ్తాము. కానీ ఇక్కడ చేస్తారు సార్. ఫస్ట్ అవన్నీ మీరు అన్నట్టు స్పర్శ చేసేటప్పుడు ఇట్లా కూడా చేస్తారు. చేస్తే అన్ని చేతిలో నీళ్ళు వేసుకొని కుడి ఎడమ నుంచి తీసుకుంటాం కదా, కరెక్ట్. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఒక్క చిన్న లాజిక్ ఏంటి, విశ్వామిత్రుడు కుడి కన్ను అన్నాడు, జమదగ్ని ఎడమ కన్ను అన్నాడు. కాబట్టి మిగతా పెయిర్స్ అన్నిటినీ అలాగే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. గౌతముడు రైట్, భరద్వాజ లెఫ్ట్. 2 కళ్ళు విశ్వామిత్ర రైట్ అయ్యి, జమదగ్ని లెఫ్ట్ అయ్యి. 2 నాసికా రంధ్రములు, రైట్ వశిష్ఠుడు, లెఫ్ట్ కశ్యపుడు. అది కుడి ఎడమ అయితే పొరపాటు లేదు అన్నట్టు, కుడి ఎడమైనా ఎడమ కుడైనా అది మనకి ఆ వశిష్ఠుడు కశ్యపుడు యొక్క వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి రావాలి, వాళ్ళ యాక్షన్స్ మనలోకి దిగాలి. కర్మకాండ అనేది ఒక సింబాలిక్ మాత్రమే. కాబట్టి దీంట్లో అక్కడ రాయలేదు కాబట్టి మనం ఇలా అనుకుంటున్నాము, ఇది తప్ప రైటా అలా ఏమీ ఉండదు. సప్తఋషులు అంటే సప్తఋషులే. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు మన కుడి కన్నులో ఉంటారా, ఎడం కన్నులో ఉంటారా, మన శరీరం అంతా ఉంటారు. 7గురిని తీసుకొచ్చి మన శరీరంలో షట్చక్రాల్లో ఉన్న కూడా కూర్చోబెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, దమ్ముంటే, మన భావన కరెక్ట్ గా ఉంటాయి. కాబట్టి మనము ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువ అయిపోయింది ఈరోజు. అంటే ఇంకా మనం డీటెయిల్డ్ గా వెళ్ళాలి అనుకున్నాం కదా ఈ వారం నెలంతా. అందుకని కొంచెము ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ప్రాణశక్తితో లింకప్ చేసుకుంటూ సప్త ఋషుల్ని మన శరీరంలో చూసుకోవటం ఎలాగా అనేది డీటెయిల్డ్ గా మనం చూసుకుంటున్నాము. చూడండి, ఇంకా మనం యాక్షన్ లోకి వెళ్ళిపోదాము. గౌతమ, ఇదంతా మీరు రిపీట్ చేసుకోండి. ఇక్కడి నుంచి నేను చెప్తాను, మొత్తం రిపీట్ చేసుకోండి మెల్లగా. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. ఇవే 7 ప్రాణాలు. రిపీట్ చేసుకున్నారు కదా. విశ్వామిత్రుడు సూర్యశక్తి, జమదగ్ని చంద్రశక్తి, విశ్వామిత్రుడు కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్నుకి అధిష్టాన దేవతలు అయినారు. ఇక్కడి వరకు మీరు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఒక మంత్రాల్లాగానే. ఈ ఎన్నిసార్లు మనం రిపీట్ చేసుకుంటే అంత మన మస్తిష్కంలో ఎవరున్నారండి? కృష్ణుడు ఉన్నాడు. వెన్నుపూసలో ఎవరున్నారు?
వెన్నుపూసలో ఎవరున్నారు? అమ్మవారు ఉన్నాడు. అర్జునుడు అర్జునుడు. ఇక్కడ మనం ఈ సాధనా క్రమంలో మనం వాళ్ళని చూసుకుంటున్నాం. మస్తిష్కంలో కృష్ణుడు ఉన్నాడు, వెన్నెముకలో అర్జునుడు ఉన్నాడు. ఎందుకంటే మస్తిష్కంలో ఉన్న కృష్ణుడు వెన్నెముక ఉండడం వల్ల మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. వెన్నెముక సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేము. అంటే ఏంటి, వెన్నెముక ఇది అందుకని కృష్ణుడు మస్తిష్కంలో ఉండి మన వెన్నెముకను పట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అనుకున్నాం. అర్జునుడి యొక్క సారథి కృష్ణుడు కాబట్టి మస్తిష్కంలోంచి వచ్చే ఐడియాస్ మన వెన్నెముకలోకి వచ్చి, బ్రెయిన్ లోంచి వెన్నెముకలోకి వచ్చి మన హ్యాండ్స్, చేతులు, నడుము కలిపి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి మస్తిష్కం కృష్ణుడు, వెన్నెముక అర్జునుడు. మస్తిష్కం కృష్ణుడు, వెన్నెముక అర్జునుడు. ఇవే 7 ప్రాణాలు అన్నాం కదా. ఈ ఈ ఈ మంత్రము చూడండి. ప్రాణవా ఋషయ, రిపీట్ చేసుకోండి. ఇమౌ ఏవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజః ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్రః అయం జమదగ్నిః ఇమౌ ఏవం వసిష్ఠ కశ్యపౌ అయమేవ వసిష్ఠః అయం కశ్యపః వాగేవా త్రిహి 7 ప్రాణాలు 7 ఋషులు. 7 ప్రాణాలు 7 ఋషులు. ఇప్పుడు మీ కుడి చేతితో కుడి కన్ను గౌతమ ఋషి, కుడి కన్నును స్పర్శించండి. ఎడమ కన్ను భరద్వాజ ఋషి, సారీ కుడి చెవి గౌతమ ఋషి, చెవి ఎస్ కుడి చెవి అంటే ఇక్కడున్న ఆర్డర్ ప్రకారమే చెప్తున్నాను. కుడి చెవి గౌతమ ఋషి, ఎడమ చెవి భరద్వాజ ఋషి, కుడి కన్ను విశ్వామిత్రుడు, ఎడమ కన్ను జమదగ్ని, కుడి నాసికారంధ్రము వశిష్ఠుడు, ఎడమ నాసికారంధ్రము కశ్యపుడు, వాక్కు అత్రి. ఈ 7 ప్రాణాల యొక్క ఉద్గమ కేంద్రము, ఆరిజిన్, మహాప్రాణ సవితా దేవత. ఇవన్నీ రిపీట్ చేసుకుంటున్నారు కదా. తర్వాత ఇంకొక శ్లోకము. అపస్యం గోపాయమణి పద్యమాన్ ఆచ పరాచ పదిభిశ్చ అంతరం సద్రీచిః స విషూచీర్వసాన ఆనరీవర్తి భువనేశ్వంతః. ఐతరేయ ఉపనిషత్తులో ఉండే ఈ శ్లోకము. ఇది మనము అంటే నేను చెప్పింది మీరు రిపీట్ చేసుకున్నా చేసుకోలేకపోయినా, ఈ పదాలు మీకు కరెక్ట్ గా అర్థం కాకపోయినా, దీని మీనింగ్ ఎఫర్మేషన్ అంటాం కదా, ఈ ఎఫర్మేషన్ మాత్రం మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ ఒక్క 1 మినిట్ మౌనంలోకి వెళ్ళిపోయి ఈ ఎఫర్మేషన్ చెప్పేసుకున్నాము.
రిపీట్ చేసుకోండి. నేను ప్రాణమును చూశాను. సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింప చేస్తుంది. ఇది ఎప్పుడు నష్టము అవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము, నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. బ్రహ్మాండమునందు సూర్యుని రూపంలో ఉంటుంది. ఏదైతే మనలో వాయు రూపంలో ఉందో బ్రహ్మాండంలో సూర్యుని రూపంలో ఉంటుంది. ఒకసారి ఆ అనుభూతి తెచ్చుకోండి. కళ్ళు మూసేసుకుని ఉన్నారు కదా. యాజ్ అబోవ్ సో బిలో. సమస్త బ్రహ్మాండంలో సూర్యుడి యొక్క వెలుతురు అన్ని గ్రహాల్లో ఉండే జీవులకి వాటన్నిటికీ సూర్యుని యొక్క వెలుతురు వస్తుంది. అదే వెలుతురు మన శరీరంలో వాయు రూపంలో ఉన్నది. కళ్ళలో ఉన్నది, ముక్కులో ఉన్నది, నోటిలో ఉన్నది, చెవుల్లో ఉన్నది, బ్రెయిన్లో ఉంది, కంఠంలో ఉంది, చేతుల్లో ఉంది, హృదయంలో ఉంది, లంగ్స్ లో ఉంది, స్టమక్ లో ఉంది, ఇంటెస్టైన్స్ లో ఉంది, ఐస్ లో ఉంది, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో ఉంది, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ లో ఉంది, మోకాల్లో ఉంది, కాళ్లల్లో ఉంది, హీల్స్ లో ఉంది, పాదాల్లో ఉంది, బొటన వేళ్లలో కూడా ఉంది. సర్వము ఉంది. ఇమాజిన్ ఒక్కసారి ఆ సూర్యుడి యొక్క శక్తి వాయు రూపంలో మన శరీరం అంతా ఉన్నది అనేది ఒక్కసారి ఒక్క 2 minutes అలాగే మౌనంగా ఊహించుకోండి.
అలాగే ఉండండి. ఒకళ్ళు శుభకామన చెప్తారు. శుభకామన అయ్యే వరకు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీలో ఉండే ఆ ప్రాణవాయువు బ్రహ్మాండంలో ఉండే సూర్యుడు ఒకటే అనే 1 minute అనే ఇమాజినేషన్ లో ఉన్నారు కదా. శుభకామన చెప్పేటప్పుడు ఆ శరీరంలో ఉండే ప్రాణవాయువు బ్రహ్మాండంలో ఉండే సూర్యశక్తి రెండు కలిసి అత్యద్భుతమైన ఎనర్జీ తయారయ్యి ప్రపంచం అంతా అందింపబడుతుంది. 814 కోట్ల మందికి అందుతోంది అనే అద్భుతమైన భావనతో మౌనంగా ఉండండి. శుభకామన అయిపోయిన తర్వాత మౌనంగా నిష్క్రమించండి. లాగ్ ఆఫ్ అయిపోండి. శుభకామన.